వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యుద్ధ ప్రతిపాదికన సాగునీటి కాలువల మరమ్మతు పనులు చేపట్టండి. అధికారులకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున ఆదేశం. అమరుల త్యాగ ఫలితంతోనే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం. శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి భానుప్రసాద్ రావు స్పష్టీకరణ. సామాన్యులకు అందుబాటులో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్. మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ ప్రసాద్ వెల్లడి. సిఎల్పి నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 100 రోజులు. ఉప్పల్పాడులో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రైతులకు మేలు జరిగేలా సాగునీటి కాలువల మరమ్మతు పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున అధికారులను ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన జలవనరుల సహమండలి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షాకాలం రానున్న నేపథ్యంలో రైతులకు నష్టం జరగకుండా సాగునీటి కాలువల గట్లు బలోపేతానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ, కాలువల పూడికతీత పనులు, గుర్రపు డెక్క, తూటికాడ తొలగింపు పనులు వేగంగా పూర్తి చేయాలని, ముత్తాయిపాలెం ఛానల్కు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయకట్టు చివరి భూములన్నింటికీ నీరు అందేలా చూడాలని, దెబ్బతిన్న కాలువల గేట్లు తక్షణమే మరమ్మతు చేయాలని చీరాల ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణమూర్తి సూచించారు. సాగునీటి కాలువల మరమ్మతు పనులను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, డిఆర్ఓ లక్ష్మీ శివజ్యోతి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దశరథ మహారాజు, జలవనరులు, నీటిపారుదల కాలువల నిర్వహణ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అక్కడ రైతులు ఉన్నటువంటి అభిప్రాయం పిడిపోయిన వారికి ఒక అడిషనల్ 200 మీటర్లు సర్వే కిందకి, దానివల్ల మాకు నీళ్లు రావట్లేదు అంటారు. వాళ్ళకి డౌన్ కిందకి లోతు తక్కువ లోతు ఎక్కువ పెట్టేది, దానివల్ల మాకు నీళ్ళు ఎక్కట్లేదు. దాని మీద సమగ్రంగా ఒకసారి రిపోర్ట్ తీసుకుంది. లాస్ట్ 12 ఏళ్ళ నుంచి అసలు దాని పేరే ముత్తైపాలెం అంటున్నారు. వాళ్ళ నీళ్ళు ఏమైనా ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వెళ్ళింది, కొత్తగా వచ్చింది పిడిపోయిన వారి ఇక్కడ ఎట్లా వచ్చింది, దానికి ఎప్పుడు ఇచ్చింది, దానికి కాలం ఎప్పుడు ఇచ్చిన పర్మిషన్. ఆ కింద ఉన్న ఇంతకుముందు మన డైనింగ్తో సహా వేసినటువంటి ముత్తైపాలెం ఛానల్కి ఎందుకు నీళ్ళు వెళ్ళట్లేదు? అధికారులు అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ డ్రైనేజ్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి రివ్యూ ఏర్పాటు చేయడం అనేది ఉదాహరణ. ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చలో ప్రయారిటీగా చర్యలు చేస్తుంది. నీళ్లు కూడా వ్యవసాయానికి సంబంధించిన రైతులకు పూర్తిగా ఉపయోగపడే విధంగా మరి అధికారులు సమాయత్తం అవ్వండి. త్వరితగతిని వర్క్స్ని స్టార్ట్ చేయడానికి మీకున్నటువంటి అధికారాలు తీసుకొని త్వరితగతి కూడా చేయించాలా. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఫస్ట్ వాటర్ వచ్చినప్పుడు మా ప్లాంట్ మాకు సంబంధించి ముందు వాటర్ వస్తాయి, తర్వాత కింద వాళ్ళకి వస్తామంటే వాటిని కూడా మరి మీకు ఎలా చేయాలో తెలుసు. వారాబందని రకరకాలుగా మీరు వాటర్ పంపింగ్ చేసే పద్ధతి మీకు తెలుసు కాబట్టి ఏ కాన్సెన్సీ కూడా అనేది లేకుండా అందరికీ వాటర్ అందే విధంగా చేస్తే పంటల దిగుబడి కూడా బేసిక్ గా అయితే కొంత మా ఏరియా ఫెర్టైల్ ల్యాండ్ గ్రౌండ్ లెవెల్ కిందకు వచ్చే వరకల్లా ఇదివరకు రోజుల్లో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉండేది కాదు. ఈ ప్రాంతం చాలా ప్రాంతం ఇప్పుడు అన్ని చోట్ల వ్యవసాయం చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి అవకాశం వస్తూ ఉంది. కాబట్టి కొంత మార్పు అనేది ఉంటుంది. భూమిలో ఉన్న తేడా గురించి పెద్దలు ఇందాక 10 బస్తాలు తక్కువగా వస్తాయంటే వాటర్ వల్ల తక్కువగా, వాటర్ పూర్తిగా అందితే ఇంకా హీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొంత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి త్వరితగతిని ఎవరికి సంబంధించిన వాళ్ళు ఇరిగేషన్కి సంబంధించిన వర్క్స్ కానీ, డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కానీ చేసే పద్ధతిని ర్యాపిడ్గా చేసి రైతులకి అందుబాటులో ఉండే విధంగా చేయాలని ఈ సమావేశం ద్వారా తెలియపరుస్తా ఉన్నా.
అమరుల త్యాగఫలంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి భానుప్రసాద్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గల అమరుల స్తూపం వద్ద నిర్వహించిన అమరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి మలి తుది దశ ఉద్యమాలలో రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక మంది త్యాగదనులు పాల్గొన్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ ఆకాంక్షలను అమరవీరుల ఆశయాలను నెరవేరుస్తూ అద్భుత పాలన సాగుతోందని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది పెద్ద విషయం కాకపోయినప్పటికీ కూడా వారి త్యాగాలని మనం ఎన్నటికీ స్మరించుకుంటూ వారి త్యాగాల స్ఫూర్తిని తీసుకుంటూ వారి త్యాగాలని మన అభివృద్ధి ద్వారానే చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏ తెలంగాణ కొరకైతే మనందరం కలలు కన్నామో వారు దాని కొరకే త్యాగం చేసినారో ఆ తెలంగాణ అభివృద్ధి కొరకు నిరంతరం మనం కంకణబద్ధమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే మనం వారికి అర్పించేటువంటి నివాళులు అని కూడా తెలియజేసుకుంటూ మనం నిజమైన నివాళులు వారు ఆశించినటువంటి తెలంగాణని మనం పూర్తి స్థాయిలో సాధించిన నాడు వారికి సంపూర్ణమైనటువంటి నివాళులు అర్పించే రోజు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి ఆ అమరవీరుల కుటుంబాలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చంద్రకళ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి వారికి రావడానికి. రంగాపూర్ కోలి శ్రీనివాస్ గారు, సన్ ఆఫ్ రాయమల్లు, వారి కుటుంబం నుండి విచ్చేసిన గోలి వసంత గారిని సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. అనాసి రమేష్, సన్ ఆఫ్ వెంకటయ్య, వీరి కుటుంబం నుండి అనాసి మల్లీశ్వరి గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మండలం భోజనపేట గ్రామం గడ్డం రమణారెడ్డి గారు, సన్ ఆఫ్ రాజిరెడ్డి గారు, వీరి కుటుంబం నుంచి ఇక్కడికి విచ్చేసిన గడ్డం రాజిరెడ్డి గారిని వేదిక వద్దకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గారు, వారి కుటుంబం నుంచి విచ్చేసిన గాజుల పద్మ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సన్ ఆఫ్ ఓదేవి గారు, వీరి కుటుంబం నుంచి విచ్చేసిన గుర్రాల శాంతమ్మ గారిని పద్మ గారిని వేదిక వద్దకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి రంగాపూర్ నుండి మెట్టు శ్రీనాథ్, సన్ ఆఫ్ లక్ష్మయ్య, వీరి కుటుంబం నుంచి విచ్చేసిన మెట్టు శ్యామల గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మనస, డాటర్ ఆఫ్ సదాశివరెడ్డి, వీరి కుటుంబం నుండి పలనాటి సదాశివరెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీరాంపూర్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సామాన్యులకు అందుబాటులో ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు. డబ్బులు చెల్లించలేని నిరుపేదలకు న్యాయం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో న్యాయ వ్యవస్థ పనిచేస్తోందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యాలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయాన్, జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ తుకారాంజీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటయ్య, సురేష్ రెడ్డి, జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. లోపంతో చట్టాలపై అవగాహన లేకపోవటం, డబ్బు లేకపోవటం, లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటిలోని భాగంగానే వాళ్ళకు దూరంగా ఉండాలి, అందరికీ న్యాయం అందాలి. ఎవరికైతే హంగ్రీ అంటాం, ఆకలితోనూ న్యాయంతోనూ డబ్బుతోనూ దూరంగా పోతున్నకు లేని కారణం కాకుండా ఈ న్యాయ వ్యవస్థలో అందరికీ న్యాయం జరగాలి. అట్లాగే నిరుపేదలకు కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సహాయాలు. ఇది ఏమిటంటే ఉచిత న్యాయ సహాయం అనేది ఏ స్టేజ్లోనైనా మనం తీసుకోవచ్చు. కేసు కాకముందు కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇది కేవలం మాత్రం క్రిమినల్ సైడ్కి సంబంధించినవి మాత్రమే. భార్యాభర్తల పంచాయతీలు కావచ్చు, ఏ రకమైన పంచాయతీలు కావచ్చు, వాటిలన్నింటిలోనికి ఫ్రీ లీగల్ ఎయిడ్ కార్డు, లేకపోతే ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఉచిత న్యాయాన్ని, ఉచిత సహాయాన్ని, ఏ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి మారుమూలలో ఉన్న ప్రతి వ్యక్తికి, అవసరం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి దానిలో భాగంగా ఈ కార్యక్రమం ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఏ రకమైనటువంటి బెంగలకు కానీ బాధలకు కానీ పడకుండా ఉచిత న్యాయ సహాయాన్ని, అంటే మన భారత రాజ్యాంగం చెప్పినట్లుగానే న్యాయం ముందు అందరం సమానమైనటువంటిది పంచుకోవాలనే ఉద్దేశంతో జరిగింది. ఈ సహాయ సహకారాలని మా నుంచి ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి నిరుపేదలు దాన్ని వాడుకొని మీరు ముందు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిఎల్పి నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం ఉప్పల్పాడులో పాదయాత్ర శిబిరం వద్ద పార్టీ శ్రేణులు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ 100వ రోజు సందర్భంగా కేతేపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది కదా అని ఆయన బిల్లు పెట్టుకుండు. ఓకే, బిల్లు పెట్టుకుని డబ్బులు లేదు, ఏం చేస్తా సార్? నిరక్షరాస్యుడు మా నాన్న. నిరక్షరాస్యుని దగ్గర ఆధార్ కార్డు ఒకసారి తీసుకుపోతాడు, బ్యాంక్ అకౌంట్ తీసుకుపోతాడు. మా నాన్నకు చదువు రాదు, నేనున్న ఒక కొడుకును, మాకు ఆర్థిక ఇబ్బందులు, మా పిల్లల చదువుకు డబ్బులు లేవు. ఆయన ఆధార్ కార్డు తీసుకుపోతే బ్యాంకులో డబ్బులు కట్టని ఏమనంటే కేసులు పెడతాడు. ఎంతవరకు సబబు సార్ ఇది? నేను అధికార పార్టీని, నన్ను ఏం చేయలేరు, నేను కేసులు పెడతాడు. నేను కూడా స్వచ్ఛమైన కమ్యూనిస్టు వాదిని సార్, కమ్యూనిస్టు వాదిని. మా నరసింహ గారు పార్టీని నాశనం చేసిండు. ఇక్కడ ఉన్న ఆయన అల్లకపోయిండు. ఎవరు సార్ పరిస్థితి? ఇన్నేం కుమ్ములాటలు, కొట్లాటలు. మీరందరూ కలిసి ఉంటే ఖచ్చితంగా సార్ మీరు మంచి వ్యక్తిని చూసి టికెట్ ఇవ్వండి, మీ అందరం కోఆపరేషన్ చేస్తాం, గెలుస్తారు సార్. చింతం రామలింగయ్య సార్, బీసీబీలో ఆయన 2 లక్షల రూపాయలు రుణాలు అంటుడు. మళ్ళీ మా కులం ఉండదు, అలా మేము పెరుకోళ్ళం, మా కులం ఉండదు. ఆయన ఏదో 4 కులాలు పెడతాడు, ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. రోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుడు. డబ్బులు ఇది మన రైతు బంధు పడతాయి సార్, 10,000 పడ్డాయి అనుకో 2 ఎకరాలకు, వాడు అలా వడ్డీ కింద కట్ చేస్తాడు. ఆయన ఇచ్చిందేమో సార్ మాకు 5,000 కటాప్ రేట్ వస్తుంది సార్. టైంకు రైతు తీరగా కట్టాడు, అలా వడ్డీ కింద కట్ చేస్తుండు. మాకు ఆయన ఇచ్చిందేమో సార్. రుణమాఫీ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక్కడేసారి రుణమాఫీ చేసిండు, ఈయన చేయడు. ఆయన ఇచ్చిన 10,000 ఆయన వడ్డీకే కట్ చేసుకుంటాడు. మాకు ఆయన ఏమి ఇచ్చినట్టు? మేమేం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.
కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ గృహ సారథులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వర పరిష్కార దిశగా అడుగులు వేయాలని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. ప్రొద్దుటూరు మున్సిపల్ 1వ వార్డు బొల్లవరంలోని సచివాలయంలో వారితో మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. 4 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా వాలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధృవీకరణ పత్రాల జారీకి వినతులను కూడా సేకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పందిటి సరోజమ్మ, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగశేషరెడ్డి, గోనా ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాని అమౌంట్ మొత్తం 3.5 కోట్లు రావడం జరిగింది. అంటే ఒక వార్డుకే ఇన్ని కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కానీ ఇస్తా ఉన్నారు సంక్షేమ పథకాలంటే నిజంగా రాష్ట్రంలో ఎక్కడే కానీ, ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలో కానీ నాకు తెలిసి ఎక్కడే కానీ ఇండియాలో మేము ఆలోచన చేస్తే ఇటువంటి సంక్షేమ పథకాలు వేయడంలో కానీ, ఇంటి అభివృద్ధి చేయడంలో కానీ ఏ నాయకుడు కనపడలా. గతంలో గడప గడప మా ఎమ్మెల్యే గారు తిరిగినారు. ఈ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ గడప గడప తిరిగేటప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా కొంతవరకు కంప్లీట్ అవుతా వచ్చింది. తర్వాత జగనన్న చెప్పుకుందాం అనే ప్రోగ్రాం పెట్టాడు సార్. అది కొంచెం వరకు ఎంతవరకు చెప్పినారు. ఇప్పుడు జగనన్న సురక్ష, ఈ జగనన్న సురక్ష అంటే అంతకుముందు గతంలో ఇచ్చినట్టు అన్ని కూడా కలిపి ఇంకా ఏమన్నా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి గృహసారథి, అలా వాలంటీర్లు ఎవరికైతే కేటాయించినారో 50 కానీ 60 ఇంటి కానీ ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటి దగ్గర మినిమం ½ అవర్ కూర్చొని, అమ్మా అక్క అన్న మీకేమైనా సంక్షేమ పథకాలు ఎన్నెందినా ఏమి, ఒకవేళ మీకేమైనా రాలేదా, రాకునే దానికి కారణం ఏంటి అనేది చూసుకొని వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు తెలుసుకొని అది నోట్ చేసుకొని ఎందుకు రాలేదు ఏంటి అనేది కూడా చేసుకునే దానికోసమే ఈ జగనన్న సురక్ష. ప్రజల యొక్క సమస్యలు కన్నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ద్వారా పరిష్కరిస్తుంది. మేమందరికీ సహాయపడతా ఉన్నాం. అందరి కన్నీళ్లు తుడవడానికి మేము వారధిగా పనిచేస్తా ఉన్నాం. సంతోషంగా ఉంది మాకు. అయితే మా యొక్క కళ్ళ నీళ్లు తుడిచేదానికి కూడా ఎవరో ఒకరు నడుము బిగించాలి కదా అనేది కూడా మీ హృదయంలో ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మన్నాడైనా సమస్య ఉత్పన్నమై తీరుతాయి. నాకు తెలుసని వారికి ప్రయోజనం చేకూర్చినట్టే మా కుటుంబాలకు కూడా ప్రయోజనం జరగాలి కదా. మాకు భార్య, పిల్లలు, భర్త, కుటుంబాలు, పేదరికము, మధ్యతరగతి ఉన్నాయి కాబట్టి ఇంత సేవలు మేము ప్రభుత్వానికి చేసినప్పుడు, ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేసినప్పుడు మాకు కూడా గౌరవంతో పాటు ఆర్థికపరమైన కుటుంబ అవసరాలకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు సూచించారు. బాపట్ల రూరల్ సర్కిల్ పరిధిలోని చందోలు పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, స్టేషన్లో కేసు ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో కలిసి స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహించాలని పోలీసు అధికారులను, సిబ్బందిని, గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసులను ఆదేశించారు. ఇటీవల జిల్లాలో జరిగిన దిశ యాప్ మెగా డ్రైవ్లో చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని
మహిళా పోలీసులు ఎక్కువ సంఖ్యలో దిశ యాప్లను డౌన్లోడ్ చేయించడంతో వారిని ప్రత్యేకంగా అభినందించి బహుమతులు అందజేశారు. ఈ వార్షిక తనిఖీలలో బాపట్ల డీఎస్పీ టి వెంకటేశ్లు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, సిసి హరికృష్ణ, చందోలు ఎస్ఐ ఎస్ రాజశేఖర్, సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. యాక్టివ్ ఉన్నాడా? ఇంకా మీ పరిధిలో పాత కేసులు ఏమన్నా ఉన్నాయా? 1920 ముందు సార్ లేవు సార్. 21 ఇయర్ రెండు ఉన్నాయి సార్. 21 ఉన్నాయి. గూగుల్ షీట్స్ ఫామ్ చేయడం జరుగుతుంది సార్. చాలా సపోర్ట్ చేశారు. కానీ ఐ వాంట్ టు సే వన్ థింగ్ సార్, మేము ఎంత కష్టపడినా రికగ్నైజ్ చేసేవాళ్ళు లేకపోతే అది పీపుల్లోకి వెళ్ళదు సార్. ఇంతకుముందు మహిళా పోలీస్ ఎలా ఉండేది అంటే ఎందుకు వీళ్ళు, నిజంగా చెప్తున్నాను, ఎందుకు వీరు పనే ఉంది అన్నట్టుగా అనుకునేవాళ్ళు. సో ఎప్పుడైతే మేము చేసిన పని మీరు గుర్తించి పీపుల్లోనికి, సోషల్ మీడియా కానివ్వండి, పీపుల్లోనికి వెళ్తుందో వీళ్ళు లేకపోతే ఏమీ కాదు అనే వర్డ్ నిజంగా నేను విన్నాను సార్. దట్ ఈస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ యూ సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. చంద్రులు మహిళా పోలీస్ అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే నో యాక్సిడెంట్ డే కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. నేను ఎవ్రీ సాటర్డే డ్రైవ్ చేస్తున్నారు, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంతకుముందు చాలా యాక్సిడెంట్స్ జరిగాయి సార్ రెడ్డిపాలెంలో. డెత్ రేషియో కూడా చాలా తగ్గింది సార్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు వార్షిక తనిఖీల భాగంగా చందోల్ పోలీస్ స్టేషన్ వారికి వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. చందోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఎలా మనం రిజాల్వ్ చేయవచ్చు దాని మీద పరిశీలిస్తాము. అదేవిధంగా ఈ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఏమున్నాయి, ట్రయల్లో నడుస్తున్న కేసులు ఏమున్నాయి, దాంట్లో ఎలా ప్రగతి ఉంది అది కూడా పరిశీలిస్తాము. సో యూఐ కేసెస్ తగ్గించే విధంగా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రైజ్ లేకుండా ఎలా మనం పని చేయగలము దాని మీద పరిశీలిస్తాము. అదేవిధంగా ఈ యాక్సిడెంట్స్ కూడా యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి, చాలా మంచి పని చేశారు. సో ఇప్పుడు కూడా ఈ యాక్సిడెంట్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎందుకు జరుగుతున్నాయి, దాన్ని మనం ఎలా తగ్గించగలము దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు ఈ స్టేషన్ సిబ్బంది పనితీరు, ఎస్ఐ పనితీరు అన్ని దాన్ని పరిశీలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెంకటగిరి ప్రజల ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో పర్యటించిన ఆయనకు 500 అడుగుల భారీ జెండాతో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వెంకటగిరి రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. లోకేష్ ను చూసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. వెంకటగిరి టౌన్లో పేరుకుపోయిన సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు అందరూ అనుకున్నారు దళితుల పైన దాడి జరిగింది కదా మనకెందుకులే అని. దాని తర్వాత ఏకంగా ఈ జగన్ మైనారిటీల పైన దాడులు పెంచారు. మైనారిటీ సోదరులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు అందరూ అనుకున్నారు ఇది మైనారిటీలు చెందిన సమస్య అని. ఇప్పుడు ఏకంగా బీసీల పైన దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడుతుంది ఈ ప్రభుత్వం. ప్రజలందరూ ఆలోచించాలా, కలిసికట్టుగా పోరాడాలా. ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి కర్నూలు జిల్లా అదోని నుంచి 6 కుటుంబ సభ్యులు
అలిపిరి నడక మార్గం గుండా నడిచి వెళ్తున్న సమయంలో చిన్నారిపై చిరుతపులి దాడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు భక్తులు కేకలు వేయడంతో 150 మీటర్ల దూరం వరకు బాలుడిని తీసుకెళ్లి వదిలేసింది. గాయపడిన బాలుడిని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం హాస్పిటల్కి తరలించారు. సంఘటనా స్థలానికి ఈవో ధర్మారెడ్డి చేరుకొని పరిశీలించారు. 2008లో కూడా ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. మళ్లీ 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చిన్నారిపై దాడి జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం తెల్లరాళ్లపల్లె పంచాయతీ తెల్లరాళ్లపల్లి గ్రామానికి చెందిన సతీష్, హేమలత దంపతుల కుమార్తె 11 ఏళ్ల పూర్ణశ్రీ, 2 ఏళ్ల కుమారుడు మదన్ పాఠశాల ఆవరణలో నాడు నేడు పనులకు తీసిన గోతిలో పడి మరణించారు. ఈ విషయం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గడప గడపకు బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ నాయకుడు అందాల శ్రీరాములు యాదవ్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు కుంటలు కబ్జా చేసిన వాళ్లు తప్ప మంత్రి సబితమ్మ వెంట ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఇలా యువత చూస్తుందంటే ఇలా నరేంద్ర మోడీ గారి 9 ఏళ్ల పాలనలో భాగంగా ఈరోజు మనం గడప గడపకు వెళ్ళి నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలని వివరించి చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం కరోనా టైంలో చాలా ఇబ్బందికరం ఉంటే ప్రపంచ దేశాలు వణుకుతుంటే ఆ రోజు మన నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ డాక్టర్ల భుజాన తట్టి టీకా తయారైందంటే మన హైదరాబాద్లో తయారైంది. ఇలా కోట్లాది ప్రాణాలు కాపాడిన విశ్వగురు నరేంద్ర మోడీ గారు. దాంట్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ మనకు 2018లో ఆయుష్మాన్ భారత్ వస్తే ఇప్పటి వరకు మొన్నటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరం. ఈ మధ్యలో ఆయుష్మాన్ భారత్ కూడా అమలు జరగడం జరుగుతుంది. దాంట్లో మనం అందరం ఏ కుటుంబానికి ఏ ప్రాబ్లం వచ్చినా 5 లక్షల రూపాయల వరకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటే ఇలా నరేంద్ర మోడీ గారు చేసిన పథకాల్లో అదొక భాగం. అదేవిధంగా ఆవాస్ యోజన కింద ఇండ్లకు డబ్బులు ఇస్తే కొన్ని డబ్బులు తీసుకొచ్చి దారి మళ్ళించిన రాష్ట్రం ఏదైనా ఉంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే. మన పక్క రాష్ట్రంలో 3 లక్షల ఇండ్లకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకపోతే మన కేసీఆర్ తెచ్చిన డబ్బులు లెక్క చెప్పకుండా ఈ రోజు ఇండ్లకు డబ్బులు తీసుకురాని దురదృష్టవంతులు ఎవరంటే కేసీఆర్ గారు. నిజంగా కొత్త నుంచి మేము తిరుగుతున్నాం, గడప గడప తిరుగుతుంటే చాలా సమస్యలు వస్తున్నాయి.
ఎన్ని సమస్యలు అంటే నిజంగా ఈ రోజు ఒక 4-5 కిలోమీటర్లు ఇప్పటివరకు తిస్తే ఏ తానే కూడా బీటీ రోడ్డు లేదు. రాత్రి పడ్డ 4 షింకులకు గుంతలమైన రోడ్లు, ఏ రోడ్డు సక్కన లేదు, డ్రైనేజీ లేదు. ఎక్కడ పోయినా ప్రజలు ఇబ్బందులు ఉర్రు. మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉంటే చెప్పండి. ఈ అవుట్లైన్ ఎక్కడ పోవాలి? దీని డ్రైనేజ్ సమస్య ఎక్కడ ఉంది? మీరు ఎవరు కోతున్నాయి డబ్బులు? మేము పదే డబ్బులు చేస్తున్నాం. సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నారు కదా, నిజంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యుద్ధ ప్రతిపాదికన సాగునీటి కాలువల మరమ్మత్తు పనులు చేపట్టండి. అధికారులకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున ఆదేశం. అమరుల త్యాగ ఫలితంతోనే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం. శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి భానుప్రసాద్ రావు స్పష్టీకరణ. సామాన్యులకు అందుబాటులో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్. మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ ప్రసాద్ వెల్లడి. సిఎల్పి నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 100 రోజులు. ఉప్పల్పాడులో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.